టుడే మనం పాలకోవా రెడీ చేసుకుందాం. దీన్ని మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. బాగా కింద పెట్టేస్తే ఏంటంటే అది మూతర కట్టేసేసి కుప్పలుగా వస్తుంది కోవా. సో అందుకని బాగా హైలో పెట్టుకొని ఇట్లా తిప్పుతూనే ఉండాలి. చుట్టూ కనుక మూతర వస్తే ఇట్లా అనుకుంటూ దీంట్లో తిప్పేసేయాలన్నమాట. ఇలా తిప్పుతూనే ఉండాలి. అడుగంట కూడదు, ప్లస్ మళ్ళీ మీగరగర కట్టకూడదు. సో ఇట్లా తిప్పుతూనే ఉంటేనే మనకు స్ట్రక్చర్ బాగా వస్తుంది కోవా. ఈ చేసేటప్పుడు కొంచెం మందం గిన్నె, కొంచెం హైట్ ఎక్కువ ఉన్న లోతు ఎక్కువ ఉన్న గిన్నె తీసుకుంటే ఇది ఇట్లా పొంగుతూ ఉంటుంది. ఇది ఇట్లా చుట్టూ వస్తుంది కదా, ఇదంతా ఎప్పటికప్పుడు ఇట్లా అనుకోవాలి. లేకపోతే మీగడ కట్టేస్తే బాగా ఉడుకోదు, అంత ఫుల్గా మంచిగా రాదనమాట. కింద అడుగంటకుండా మంచిగా చూసుకోవాలి. బాగా తిప్పుతూ ఇంక దీని దగ్గరే ఉండాలన్నమాట. కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే పెట్టాలి. మనం వాటర్ తాగడానికి అట్లా కూడా బయటకు ఒక 1 minute అట్లా ఉందామన్నా ఇది అవ్వదన్నమాట. సపోజ్ ఇప్పుడు 1 లీటర్ పాలు పెట్టామనుకోండి, అబ్బా నా చేతి మీద పడ్డది. 1 లీటర్ పాలు పెట్టామనుకోండి, 1/2 లీటర్ అయ్యేదాకా దీన్ని ఇట్లానే మరిగిస్తూ ఉండాలన్నమాట. బాగా ఇది చేయడం ఎంత కష్టమో తినడం అంత ఈజీ. ఫ్రెండ్స్ ఏమంటారు కామెంట్ చేయండి. అన్నట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఒక మంచి కామెంట్ రాయండి. అప్పుడే కదా మీరేమనుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. ఇంకేమన్నా నేను మార్చుకోవాలా అనేది నాకు తెలుస్తుంది కదా. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనసా నీకిది తెలుసా, మనసా నీకిది తెలుసా, నా భాష విరిసే పువ్వుకుంది ఒక భాష, మెరిసే తారకుంది ఒక భాష, నీలా భాషలన్నీ అభిలాషగా మారి. ఇది 1/2 పైన బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ వేసుకున్నాం. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది, వైట్ షుగర్ కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది. మీ దగ్గర వైట్ షుగర్ ఉంటే వైట్ షుగర్ యూజ్ చేసుకుంటే పర్ఫెక్ట్ కోవా కలర్ వైట్ కలరే వస్తుంది. నాది కొంచెం షేడ్ కలర్ మారుతుంది, బ్రౌన్ షేడ్. ఇట్లా తిప్పుతూనే ఉండాలి, బాగా మరిగిపోవాలి. ఈ చుట్టుపక్కల ఉన్నదంతా ఇట్లా అనుకుంటూ పాలలో కలిపేస్తూ ఉండాలన్నమాట. బాగా చుట్టుపక్కల అదే మేగడ రేగడ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. మధ్యలో అలా పక్క పడుతూ ఉంటుంది. అనుకోకండి. ఇప్పుడు దీంట్లో వెనిగర్ కానీ లెమన్ జ్యూస్ కానీ ఏదో ఒకటి, ఒక 1/2 కప్పు కొంచెం వాటర్లో అది 2-3 డ్రాప్స్ నిమ్మరసం అయితే, వెనిగర్ అయితే ఒక 1/2 స్పూన్ కానీ 1/2 స్పూన్ కానీ వేసేసి ఆ వాటర్లో బాగా మిక్స్ చేసేసి, అది ఒకేసారి మొత్తం పోయకండి. ఒక స్పూన్ వేసుకున్నాక మళ్ళీ అవసరం అనిపిస్తే మళ్ళీ ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ వేసేస్తే ఏంటంటే కోవా గట్టిగా అయిపోతుంది అన్నమాట, స్మూత్గా ఉండదు. అందుకని ఎక్కువ మొత్తం వేయద్దు, చూసుకుంటూ వేయండి. మనకు అర్థమవుతుంది అది చిన్న కోవా ఏమంటారు పులకల్లాగా పూసలుగా వస్తే కనుక ఇంకా అప్పుడు మీరు వేయద్దు. ఫైనల్గా కోవా రెడీ. దీని ప్లేట్లో పోసేసి చేసేసి తినేసేది.